హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజిఆర్ కుకింగ్ వరల్డ్. ఈరోజు మనం చేయబోతున్నాం పెసరట్టు. పెసరట్టు చేయాలంటే ముందు రోజు రాత్రి 2 కప్పులు పెసలు, 1 కప్పు బియ్యము రెండుని తీసుకొని వాష్ చేసి నీట్గా నైట్ మొత్తం నీట్గా నానబెట్టి ఉంచుకోవాలి. మార్నింగ్ ఇవి నీట్గా నానిపోయి ఉంటాయి. వీటిని తీసుకొని మనం నీట్గా మిక్సీకి దోశ పిండిలాగా పట్టేసుకోవాలి. ఇలా మిక్సీకి పట్టేసుకున్న పిండిని బౌల్లోకి తీసుకొని దానికి కొద్దిగా సాల్ట్, దాంతోపాటు కొద్దిగా వంట సోడా, దాంతోపాటు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుని దీన్ని నీట్గా మనం మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ పిండి చాలా గట్టిగా ఉంటే దాంట్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రెడీ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లో కావాల్సిన మిగతా పదార్థాలు చూద్దాం. దీనికి కావాల్సిన మిగతా పదార్థాలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం. పెసరట్టుకు ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత పెనం పెట్టుకొని, పెనం వేడెక్కిన తర్వాత ఈ కలిపిన పిండిని దోశలాగా వేసుకోవాలి. దీనిపైన మనం తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని దాంతోపాటు కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని దోశలాగా నీట్గా కాల్చుకోవాలి. కాల్చుకొని తీసుకుంటే మనకు వేడి వేడి పెసరట్టు రెడీ అయిపోతుంది. ఈ పెసరట్టును గట్టి పల్లీల చట్నీతో తింటే మంచి టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిజిఆర్ కుకింగ్ వరల్డ్. థ్యాంక్ యూ.